ఇక్కడ నేను లాంగ్వేజెస్ నోన్ అని ఒక హెడ్డింగ్ తీసుకొని తర్వాత లిస్ట్ ఆఫ్ చెక్ బాక్సెస్ అనేవి చూపించాను. ఏ స్టైల్స్ అప్లై చేయకపోతే మనకి పైనొచ్చినట్టుగా వస్తాయి. కానీ మనము సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేసి ఈ విధంగా తెచ్చుకోవచ్చు. అండ్ వీటిని క్లిక్ చేసినప్పుడు కూడా సమ్ స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా అండ్ ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకున్నా. తర్వాత ఒక లేబుల్ ట్యాగ్ తీసుకున్నా. ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌లో ఐడీ అనే అట్రిబ్యూట్‌లో సమ్ వాల్యూ ఇచ్చాను. సేమ్ అదే వాల్యూని ఇక్కడ లేబుల్ ట్యాగ్‌లో ఫర్ అనే అట్రిబ్యూట్‌లో ఇచ్చాను. ఇలా ఇస్తే ఈ లేబులు, ఈ ఇన్‌పుట్ 2 లింక్ అయ్యి ఉంటాయి. సో, ఈ విధంగా మనము ఎన్ని చెక్ బాక్సెస్ అయితే కావాలో అన్ని ఇచ్చుకోవాలి. సెకండ్ దానికి ఐడీ పైథాన్ ఇచ్చాను అండ్ ఫర్ అనే అట్రిబ్యూట్‌లో మళ్ళీ పైథాన్ ఇచ్చాను. అంటే ఈ 2 లింక్ అయ్యి ఉన్నట్టన్నమాట. ఇప్పుడు మనము స్టైల్స్ అప్లై చేయాలి. ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్‌కి సమ్ బాక్స్ లాగా ఐకాన్ వస్తుందిగా అది కనిపించకూడదు. కాబట్టి ఇన్‌పుట్ టైప్ అనేది చెక్ బాక్స్ అయితే డిస్‌ప్లే నన్ అని చెప్పి. తర్వాత ఆ లేబుల్ ట్యాగ్‌కి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. లేబుల్ ట్యాగు, ఇన్‌పుట్ ట్యాగు లింక్ అయ్యున్నాయి. కాబట్టి నేను ఈ లేబుల్‌ని క్లిక్ చేస్తే ఆ ఇన్‌పుట్‌ని చెక్ చేస్తున్నట్టు. సో, అలా చెక్ చేసినప్పుడు మనకి స్టైల్ అనేది కావాలి. సో, ఏ ఇన్‌పుట్ ట్యాగ్ అయితే చెక్ చేస్తున్నామో దాని వెంటనే ఉన్న లేబుల్ ట్యాగ్‌కి ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో, నేనిక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను అనంటే ఈ చెక్ బాక్స్‌ని చెక్ చేస్తున్నట్టు.